రైట్, నమస్తే. తెలంగాణలో రాజకీయం వాడివేడిగా సాగుతుంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారకులైనటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ మన ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీలలో చదువు నేర్చుకోవడానికి వెళ్ళి వచ్చి అట్లా ట్రిప్పులకు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ కేసులు అని చెప్పి ప్రతిపక్ష నాయకులని వరుస విచారణల పేరుతోటి మాజీ ముఖ్యమంత్రిని సైతం విచారణకు పిలిచినటువంటి పరిస్థితి. ఇవన్నిటి గురించి చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఓయూ స్కాలర్ రాజేష్ నాయక్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. వరుస విచారణలు చూస్తా ఉన్నావు. నువ్వు బీఆర్ఎస్వికి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని వరుస విచారణల పేరు మీద పిలిచి అందరినీ తప్పు చేసినప్పుడు ఎవరినైనా విచారణకు పిలుస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఏం చెప్తారు దానికి సంబంధించి? అదే దీన్ని మనం ఒకటే చూడాల్సిన అవసరం ఉందన్న. చిన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఒకటే చూస్తూ ఉండేది ముగ్గులు రేకులు సీరియల్ అని. తర్వాయి భాగం, మిగతా వారం, తర్వాయి భాగం, వచ్చే వారం అన్నట్టు ఒక సీరియల్ టైపే ఉన్నది తప్ప దాంట్లో సీరియస్నెస్ లేదు. సీరియల్ టైపే నడిపిస్తారు తప్ప సీరియస్నెస్ లేదు. ఆ సీరియస్ కేసు కానప్పుడు ఎందుకు ఇదంతా తతంగము? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏదైనా రోజు ఏ ఒక్క రోజైనా రేవంత్ రెడ్డి అనేటోనికి కడుపు నొప్పి వచ్చిందనుకో ఒక 3 సిరప్లు దగ్గర పెట్టుకున్నాడు ఆయన. ఒక సిరప్ వచ్చేసి కాళేశ్వరం సంబంధించిన సిరప్, రెండోది వచ్చేసి ఈ కార్ రేస్ సిరప్, మూడోది వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ సిరప్. కడుపులో గొడగొడ అన్న, కడుపు నొప్పి వచ్చినా, ఇంకేమైనా పైత్యమైనా కూడా ఒకటి వేసుకోవాలనే బాధ. అలాంటి టైంలోనే ఆయన రాజకీయంగా కానీ జనాలలో వ్యతిరేకత వచ్చినప్పుడు 10కి 10,000% ఇలాంటి దుకాణం పట్టుకొస్తాడు తప్ప వేరేది ఏది లేదు దాంట్లో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని మాట్లాడే ఎవరైతే బీజేపీడే కానీ వాడు కాంగ్రెస్ వాడైనా కానీ వాళ్ళు ఏం మాట్లాడతారన్నా, ఫోన్ ట్యాప్ వచ్చేసి హీరోయిన్లై చేసిర్రు, హీరోలై చేసిర్రు, సెలబ్రిటీలై చేసిర్రు, పెద్ద బడా రియల్ ఎస్టేట్ దుకాణం చేసుకునేటోళ్ళై చేసిర్రు, బిల్డర్లై చేసిర్రు, వ్యాపారవేత్తలై చేసిర్రు, వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకున్నారని మాట్లాడిర్రు. ఈ కొడుకులను నేను చెప్తున్నా, ఈ నా కొడుకులు ఎవడైతే అలాంటి ఆరోపణలు చేసిర్రో, ఏ ఒక్కరినైనా ఇలా కేటీఆర్ని చేసినావు, హరీష్ రావుని చేసినావు, సంతోష్ని చేసినావు, కేసీఆర్ని చేసినావు, మరి ఏ ఒక్కడైనా సెలబ్రిటీ వచ్చి ఇక్కడ నువ్వు విచారణ చేసినావా? సెలబ్రిటీలను తీసుకొచ్చినావా? అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను తీసుకొచ్చినావా? బిల్డర్లు వచ్చిర్రా, వ్యాపారవేత్తలు వచ్చిర్రా? మరి ఇంకెక్కడిది ఫోన్ ట్యాపింగ్? ఇంకెక్కడి దుకాణము? నీ రాజకీయంగా బొంద పెడతారు ఊళ్ళల్లా అని నువ్వు రాజకీయంగా నీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడల్లా ఇలాంటి దుకాణం పట్టుకొస్తావు తప్ప కనీసం నీకు సీరియస్నెస్ ఉందా? నేను సీరియస్నెస్ అనేది ఎందుకన్నా అంటే ఇదే సీరియస్నెస్. ఇది సీరియస్నెస్ లేదు, ఓన్లీ సీరియల్ టైపే తప్ప సీరియస్నెస్ లేదు. ఎందుకనంటే సెలబ్రిటీలు అన్నప్పుడు వాళ్ళని పట్టుకరా, ఎవడైతే నీకు అనుమానం ఉన్నదో వాళ్ళ 10 మందిని తీసుకొచ్చి నువ్వు విచారణ చేసినావు. అసలు ఇది ఎక్కడ మొదలైంది? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిర్రా దీని మీద? అసలు దానికి సంబంధించిన ఇష్యూ వచ్చేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని అడగాలన్న. మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినట్టు లేదా? ఎవరి మీద? ఫోన్ ట్యాపింగ్ ఎవరు అయితే చేసిర్రో వాళ్ళు వచ్చి మా ఫోన్లు ట్యాప్ అయినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన. రేవంత్ రెడ్డి నాది ట్యాప్ అయింది అన్నాడు, ఇంకోడో అన్నాడు. వాళ్ళకి ఏమెరక అన్న నీకు తెలియదు. వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు నోట్ల మాట తప్ప ఎక్కడ కూడా దాని గురించి ప్రూఫ్ లేదు, దానికి వ్యవస్థ లేదు, ఎవిడెన్స్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి, ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేది అది గూఢచారి వ్యవస్థ. దానికి సంబంధించింది గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ఇతరత్ర రాష్ట్రాల గవర్నమెంట్ ఆ గూఢచారి నిఘా వర్గాల కింద పనిచేస్తూ ఉంటాయి. ఎస్బీ కానీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఇతరత్ర ఉంటాయి కదా. అవి మీకు ఎట్లా అంటే అన్న, ఇప్పుడు సపోజ్ దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేషన్ జరిగినా కూడా దానికి సంబంధించిన డబ్బులకు ఆడిటింగ్ ఉండదు. ఆడిటింగ్ మీన్స్ లెక్కలు అడగారు గవర్నమెంట్. ఎందుకు అడగారు అని అంటే, పలానా వ్యక్తి కాడికి పోయి రూపాయి ఇస్తాడో, ఇంకొకరి కాడ 1000 ఇస్తాడో, 2000 ఇస్తాడో అడిగి సమాచారం తెలుసుకుంటాడు తప్ప అలాంటి ఆడిటింగ్ వ్యవస్థ ఉండదు దానికి. అందులో భాగంగా అధికారులు చేస్తారు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది, దానికి ఆ సపరేట్ వింగ్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కానీ ఈ నాయకులు ఎక్కడి నుంచి చేస్తారు, మంత్రులు ఎక్కడి నుంచి చేస్తారు? కేటీఆర్ గారికి పని లేదనా, కేసీఆర్కి పని లేదా? బ్రహ్మాండంగా వాళ్ళ అభివృద్ధి పనిలో ఉన్నారు తప్ప ఇలాంటి లక్కర్ రాజకీయాలు వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నది? గతంలో ఏదైతే మేము రాజరికపు పోకడపోయినామో ఇంకా మేమే రాజులం అని ఎందుకు అనుకుంటున్నది అనేది రేవంత్ రెడ్డి గారి ప్రశ్న. ఎవరు? రేవంత్ రెడ్డి అన్నాడా? రేవంత్ రెడ్డి అన్నాడా? రాజును అనుకోనే మీరు ఇంటికి పిలిస్తే ఇంటికి ఇస్తారా నోటిఫికేషన్లు? కేసీఆర్ అనేటోడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు బై. బౌండరీ లేని రాష్ట్రాన్ని బౌండరీ సృష్టించిండు. ఇలా మనకు హద్దులు నిర్ణయించాడు. తెలంగాణ రాష్ట్రానికి
ఒక స్వయం ప్రతిపత్తి తీసుకొని రాష్ట్రంగా నిలబెట్టిండు ఇలా ఉద్యమం చేసిండు ప్రజల్ని తీసుకొచ్చి అందరితో ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ గాడిదలతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. అలాంటి నాయకునికి, అభివృద్ధి చేసిన నాయకునికి ఇలాంటి లత్కోర్ నోటీసులు ఇస్తే ఊపుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఒకటి చెప్తేనండి, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే చంద్రబాబు నాయుడికి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం? చెప్పండి నాకు. ఏం సంబంధం? వాడేవాడు మనమేవలం. అక్కడ వారికి అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఇదే పచ్చ మీడియా, ఇదే దుకాణము ఎవడైతే ఉన్నాడో ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు. వాడిని అరెస్ట్ చేస్తే ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు, ఓఆర్ఆర్ మొత్తం నిర్బంధించిల్లు. అప్పుడు ఎడిపోయిండు రేవంత్ రెడ్డి, ఏడబన్నాడు. ఏంద్రబ్బాయి వాడు చేస్తారేమో నువ్వు యాక్సెప్ట్ చేసినావు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వీరుడు, అలాంటి వాడికి నోటీసులు ఇస్తే అలాంటి కార్యకర్తలు వస్తే రౌడీలు అంటారు, బజార్గాళ్ళు అంటారు. ఏం తమాషా అనుకుంటా? చంద్రబాబు నాయుడు ఎవరండి? మనకేం సంబంధము? వాడిని ఎక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు చేస్తారు, ఈ నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున ధర్నాలు చేస్తారు అని అంటే దాని గురించి మాట్లాడరా వీళ్ళు? ఇట్లాంటి లత్కోర్ రాజకీయాలు మానుకోవాలి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద జరుగుతున్న పరిగణించాలి. రాధాకృష్ణ ఒక కథనం రాసిండు, అస్తిత్వం కేసీఆర్ సొత్తా. రాధాకృష్ణ అనేటోడు రేవంత్ రెడ్డి ఇంటి ముందు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు, ఆ 2 ఇళ్ల ముందు కట్టేసిన కుక్క అది. అదే మొరుగురా భయ అంటే కేసీఆర్ గారి మీద మొరుగుతారు వాడు తప్ప. వాడు ఏంది? వానికి ఏం సంబంధం తెలంగాణ తోటి? వానికి ఏం సంబంధం? ఎందుకు? ఏ రోజైనా ఇదే రాధాకృష్ణ, ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలంగాణకి పాజిటివ్గా కానీ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా మాట్లాడిందా? ఇది మాట్లాడిందా? ఎప్పుడు నాడైన ఉద్యమంలోనైనా కేసీఆర్ గారి మీద విషం కక్కింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇది అప్పుడే పుట్టింది, అప్పుడే సస్తదని చెప్పి మాట్లాడినోడు ఆడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీళ్ళకి పరిపాలన చేత కాదు, వీళ్ళు పరిపాలన చెయ్యలేరు, వీళ్ళు ఒకరి కింద, వీళ్ళ తరతరాలుగా ఒకరి కింద పనిచేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళకి పరిపాలన చేత కాదని మాట్లాడినారు. వాడు రాధాకృష్ణ అనేటోడు ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడిండా? మాట్లాడలే. ఈవెన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోయింది, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద మాట్లాడిందా? మాట్లాడాడు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యల మీద కూడా వాడు రాసిండా? రాయడు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న లగచర్ల మీద రాసిండా? వాడు రాయడు. సెంట్రల్ యూనివర్సిటీ విధ్వంసం మీద రాసిండా? రాయడు. అదేవిధంగా గురుకులాలలో దాదాపుగా 100,000 మంది చచ్చిపోతా ఉన్నారు విషారం తిని పిల్లలు, నా SC/ST BCకి సంబంధించిన బరుగు బలైన విరుగాల పిల్లలు. దాని గురించి రాసిండా వీడు రాధాకృష్ణ? రాయడు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే రేవంత్ రెడ్డి కుటుంబము విచ్చలవిడిగా దోచుకుంటుంది, దాని గురించి రాసిండా? రాయడు. బామ్మర్దికి కట్టబెడతాడు, అల్లుడికి కట్టబెడతాడు, తమ్ములకు కట్టబెడతాడు, అన్నలకు కట్టబెడతాడు, ఆయనకు సంబంధించిన కోటరికి కట్టబెడతాడు, దాని గురించి రాసిండా? రాయడు. ఎవరి గురించి రాస్తాడు అని అంటే కేసీఆర్ గురించి రాస్తాడు, లేకపోతే బడుగు వర్గాలకు సంబంధించిన మన బట్టి విక్రమార్క మీద రాస్తాడు తప్ప ఈ గాడిదలు ఎవరికి అవసరం? ఈడ దేనికి అవసరం? నీకేమైనా అవసరము రేవంత్ రెడ్డితో ఉంటే, నీకేమైనా అవసరం చంద్రబాబు నాయుడుతో ఉంటే మిస్టర్ రాధాకృష్ణ వాళ్ళకు మసాజులు చేయి బాబు. వాళ్ళకు పొద్దున సాయంత్రం కాగానే వాళ్ళకు ఇంత ఆయిల్ పట్టకపోయి మసాజ్ చేసిరా, బాడీ మసాజ్ చేయి తప్ప మా నాయకుని మీద, తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాయకుని మీద అవాకులు చవాకులు పేల్చిన, ఎటువంటి అసభ్యకరమైన రాతలు రాసిన కొడక తస్మత్ జాగ్రత్త అంటారం. ఎందుకనంటే ఓపిక నశించింది మాకు. 100కు 10,000% ఓపిక నశించింది. మంచి చేస్తే మంచి చేయమను, చెడు చేస్తే చెడు చేయమను. కేసీఆర్ ఏం చేసిండు? కేసీఆర్ గురించి రాయనికి ఏం అవసరం నీకు? బాజాప్తగా గల్లా ఎగరేసుకొని చెప్తాం మా జాతి పిత కేసీఆర్ అని చెప్తాం. ఎవడరా నువ్వు చెప్పని వదనికి? ఎవడు నువ్వు? ఏం సంబంధం నీకు? ఏ రోజైనా తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కోసం నువ్వు ఏ రోజైనా నిలబడ్డావా? అప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ కిందనే ఉన్నావు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇది ఎట్లా ఏర్పడుతుంది, మళ్ళీ దీన్ని కలపాలి అని చెప్పేసి ఆ రోజు కూడా నువ్వు చంద్రబాబు కాళ్ళ కిందనే బూట్ నాకినావు తప్ప ఏ రోజు కూడా నువ్వు ఇలా తెలంగాణ రాష్ట్ర తరఫున లేరు వీళ్ళు. మీరు ఆయన రాసిన రాతలలో చూడండి, మీరు వీళ్ళ యొక్క ఏంది హిడెన్ ఎజెండా ఏంది? మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాన్ని కలపాలని చూస్తారా? ఏం చేద్దాం అనుకుంటున్నా? నేను కూడా తెలంగాణ వాసిని అని చెప్తున్నాడు కదా. తెలంగాణ వాసి అయితే ఆ వాసన లేదన్నా. తెలంగాణ వాసి అయితే ఆ వాసన లేదు కదా. ఏ రోజైనా నా తెలంగాణ గురించి రాసిండా? జై తెలంగాణ అని అన్నాడా? తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఈ లత్కోరుగాళ్ళను ఏమంటామన్నా, ఇవాళ స్వయాన ముందుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ కోసం, కేటీఆర్ కోసం, కేసీఆర్ కోసం స్వచ్ఛందంగా ఊళ్ళల్లో ఉండి రాసేటోళ్ళని కూడా ఇవాళ
పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. చెన్నైలో చచ్చిపోతే వాళ్ళ చుట్టూ డబ్బులు ఇస్తే ఎగిరేటోళ్ళు ఏడ్చేటోళ్ళు ఉంటారు, అలాంటి భజన బ్యాచాలను మాట్లాడతారు. ఈ గార్దినా కొడుకు చెప్పు తీసుకొని కొడతాం రాధాకృష్ణ, ఏం తమాషనా? ఏం మాట్లాడతాడు? ఏ ఒక్క నాయకుడు మాట్లాడాడు? ఇలాంటి విషయం గమ్ముతా అంటే ఎవ్వడు మాట్లాడు. ఇలాంటి వాడు మన రాష్ట్రానికి అవసరమా? ఇలాంటి వాడు మన ఈ యొక్క ప్రాంతానికి ఏం అవసరమవుతాడన్నా? మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ గారు నిజంగానే బరాబర్ గల్లెగిరేసి చెప్తున్న జాతిపిత అని చెప్పి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, అసలు జాతిపిత ఎట్లయిండు? ఉద్యమకారులను దూరం చేసుడైనా జాతిపిత లక్షణం. ఒక నోటీసులు ఇస్తే దానికి భయపడి నేను బాత్రూంలో కూర్చుంటే తెచ్చియండి అని చెప్పి ఈ రకమైనటువంటి ప్రవర్తన చేసుడైనా జాతిపిత యొక్క లక్షణం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారా? జాతిపిత లక్షణం ఎట్లుంటుంది అంటే, ఒక బుర్రరాములు సార్ అని ఉండే, అతనికి బీసీ కమిషన్ చైర్మన్ చేశారు సారు, అది జాతిపిత లక్షణం. ఒక ఉద్యమకారుడి లక్షణం. ఒక గంట చక్రపాణి సార్ ఉండే, ఆయన ఉద్యమకారుడు, ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసాడు, అది జాతిపిత లక్షణం, అది ఉద్యమకారుని లక్షణం. మా కాకతీయ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఉండే, ఆయనను ఎంపీ చేసిండు, అది జాతిపితకు ఉండే లక్షణము, తెలంగాణ ఉద్యమకారుడికి ఉండే లక్షణము. అదే అప్పుడున్నటువంటి మా యొక్క ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ ఉండే, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ చేసిండు ఆయన, అది ఉద్యమకారుని లక్షణము. అదే బాల్కా సుమన్ గారిని ఎంపీ చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము. అదే గ్యాదర్ కిషోర్ని ఒక ఎమ్మెల్యే చేసిండు, అది ఉద్యమకారుని లక్షణము, అది జాతిపితకు ఉండాల్సిన లక్షణము. వీళ్ళు ఏం చేసిరన్నా, ఇట్లా చెప్పుకుంటా పోతే వందలాది మంది ఉన్నారు, వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు చేసింది ఒక కోదండరాముని పక్క పెట్టారని మాట్లాడతావు అంటే, కోదండరాము 100 మందిలో బిచ్చగాళ్ళను కూడా ఒక జేఏసీకి ఏర్పాటు చేసినటువంటి శక్తివంతమైన, మరి ఆయన బిచ్చగాన్ తోటి పోలుస్తాడేమో, మాకైతే తెలియదన్న. ఇప్పుడు కోదండరామ్ అనేటువంటి ఒక బిచ్చగాన్ తోటి పోలుస్తాడేమో. మేము కోదండరామ్ని సకల జనుల సమ్మె చేసిండని మేము గర్వంగా చెప్తాం, కానీ రేవంత్ రెడ్డి అనేటోడు మరి బిచ్చగాళ్ళతో పోలుస్తాడు. నేను దాన్ని ఏమో అంటలేను. మేము కోదండరామ్ అనేటోడిని జేఏసీ ఫామ్ చేయమన్నది, జేఏసీ ఫామ్ చేసింది కేసీఆర్ గారే ప్రపోజల్ పెడితే కోదండరామ్ అయ్యిండు. ఇప్పుడు అదే కోదండరామ్ని ఒక పెద్ద మనిషి, మనకు ప్రజలలో ఉండే మనిషి, ప్రజా సమస్యలు తెలిసినటువంటి మనిషి, చట్టసభలలో ఉండే మనకు నిత్యం చెప్తా ఉంటాడు, సమస్యలు ఏందనేది తెలుస్తా ఉంటాయి. తీసుకొచ్చి వేదికను అరేంజ్ చేసి ఆయన వేదిక మీదకి తీసుకొస్తుంటే మీరు ఎందుకు సుప్రీంకోర్టు దానికి వెళ్ళి క్యాన్సిల్ చేసిండు అంటారు? మరి ఎందుకు చేసిరన్న? ఆల్రెడీ మాకు సంబంధించిన ఎమ్మెల్సీలను కన్ఫర్మేషన్ అయింది గవర్నమెంట్లో ఉన్నప్పుడు, బట్ కొన్ని అనివార్య కారణాల ఆగిపోయింది. ఆ తర్వాత వాళ్ళని క్యాన్సిల్ చేసి వీళ్ళ గవర్నమెంట్ రాగానే గినకి ఇస్తా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? దాని మీద కోర్టుకు పోయిల్లు. దాంట్లో ఏమున్న తప్పు? నీకు ఇంకా కోదండరామ్ మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ దగ్గర ఉన్న విద్యాశాఖ ఆయన ఇయ్యచ్చుగా. నీ దగ్గర ఆయన ప్రొఫెసరే కదా, నీ దగ్గర ఉన్న విద్యాశాఖ మంత్రిని ఆయనకి ఇయ్యచ్చు కదా. మరి శాత కాదు కదా, అది చేత కాదు. విద్య మీద బాగా పట్టే ఎవరికి లేదు అని చెప్పి మాట్లాడింది కదా. మరి గివా దాంట్లో ఉన్నోనికి సిగ్గుండాలి, ఆగ్రూరు మురళి అనేటోనికి కన్నా సిగ్గుండాలి కదా, కోదండరామ్ రెడ్డి కన్నా సిగ్గుండాలి కదా, సిగ్గు శరం లజ్జ ఉండాలి. ఈ కొడుకులు కనబడితే తన్నాల వీళ్ళను తన్నాల. ఎందుకంటున్నామంటే మిమ్మల్ని నమ్మి ఇవాళ 30 లక్షల మంది రోడ్ల మీద పడ్డారు కదా.